తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ఎవరు? నీతిమంతులు. దుష్టులు ఏం చేస్తారండి? ఎవరు తరమకుండగానే వాడు పారిపోతాడు. ఎందుకంటే చిన్న చప్పుడైతే చాలు. ఇప్పుడు దొంగోడు ఉన్నాడండి, దొంగతనానికి చేయటానికి వస్తే వాడికి ఏం చేస్తాడు? ఎవరిని చూసినా వాడు ఉలికి పడతా ఉంటాడు. మనం ఒక పని మీద ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, ఎవరు వచ్చినా మనం అలా నిలబడతాం కదా. అంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడనమాట అండి. హల్లెలూయా. అందుకనే ఇదే వాక్యంలో 13వ వచనం, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఏమండి? అతిక్రమాలు నేనైనా ఎవరైనా, అమ్మా, అతిక్రమాలంటే ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది ఎవరు చేసినా పాపమే. అలాంటి అతిక్రమాలు దేవుని దగ్గరికి వచ్చి కూడా దాచిపెడితే అటువంటి వారంట వర్ధిల్లరు. ఏం చెప్తుంది వాక్యము? చెప్పాలి. వర్ధిల్లరు. వర్ధిల్లరు. రెండవది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడంట? కనికరిస్తాడు. కనికరిస్తాడు. హల్లెలూయా. 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 అందుకని మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ఆయనలాగా కనికరించేవారు మనకి ఎవ్వరు లేరు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 12, 13 వచనాలు. అందుకు ఆదాము, నాతో ఉండటానికి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలాలు నాకు కొన్ని ఇయ్యగా నేను తిన్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసింది ఏంటని అడిగాను. ఆ స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చునందున తింటిన నేను. హల్లెలూయా. 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 చూసారా? దేవుడేమో ఏదెను వనములో ఆదాము అవ్వను పెట్టి ఆయన స్పష్టంగా చెప్పాడు, ఈ ఏదెను వనములో ఉన్నటువంటి ఫలాలు అన్నిటినీ మీరు స్వేచ్ఛగా తినొచ్చు, కానీ ఇదిగో మంచి చెడులను తెలియచేసేటువంటి ఈ చెట్టు ఫలమును మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు కదా. మీకు ఉన్న ఫలాలన్నీ తినండి, మీరు స్వేచ్ఛగా అనుభవించమని దేవుడు స్వాతంత్రం ఇస్తే వీళ్ళు ఏం చేశారు? పోనీ అవ్వ తీసుకొచ్చి ఇచ్చినప్పుడైనా ఆదాము ఏమనాలి? దేవుడు తినొద్దన్నాడు కదా అన్న గుర్తింపు ఉండాలి కదా. హల్లెలూయా. దేవుడు అడిగితే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నాతో ఉండటానికి ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీయే నాకు కొన్ని ఫలాలు తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్తున్నాడు. కానీ అతిక్రమాన్ని ఏం చేస్తున్నాడు ఆదాము? దాచిపెడుతున్నాడు. దాచిపెడతాడు.
హల్లెలూయా. అంటే మభ్యపెట్టి మాట్లాడుతున్నాడు. మభ్యపెట్టి మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభువా, నీవు తినొద్దన్న ఫలాలను ఆ స్త్రీ తెచ్చిస్తే నీ మాటను నేను లక్ష్య పెట్టగా నేను తిన్నానని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకున్నాడా? ఒప్పుకోని కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి వీళ్ళని? ఆ, ఏదేను వనములోంచి ఆ, ఆ రోజున బయటికి గెంటి వేసి మీరు ఏం చేయండి? ముళ్ళ తుప్పలను, గెచ్చ పొదలను వాటిని తొలగించుకొని మీ చెమట భూమి మీద కార్చి కష్టపడితేనే మీకు ఆహారము దొరుకుతుందని దేవుడు శపించి పంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు మీరు కష్టపడకుండగానే దేవుడు ఆహారమును సిద్ధపరిచాడు. ఆహారమును సిద్ధపరిచాడు. వీళ్ళు లేచి లేవగానే ఆ పళ్ళు ఆ యొక్క చెట్లు మంచి ఫలాలను ఇస్తే వీరు కోసుకుని తృప్తిగా తినేవారు. తృప్తిగా తినేవారు, కడుపు నిండా తినేవారు. ఇంకా కష్టపడవలసిన పని ఏమి ఉండేది కాదు. అలాంటి స్థితి నుంచి దేవుడు చెప్పిన మాటను మీరి అతిక్రమించి మరలా దాన్ని దాచిపెట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? లేనిపోని శాపమును భూమి మీద ఉన్న ప్రజల మీదకి తీసుకురావటానికి మూలమయ్యారనమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు తన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా పస్తులు ఉంచే దేవుడు కాదు. పస్తులుంచడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, జరిగిపోయిన కార్యాలన్నీ తలపోసుకుంటే ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి. ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని 10-12వ వచనాన్ని మనం చదువు. అమ్మా, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పగ ఏం చేస్తుంది అంటే కలహాన్ని పుట్టిస్తుంది, ప్రేమ దోషములన్నిటినీ కప్పివేయును. కనుక దేవునితో విరోధముగా ఉంటే మనం మన్నగలమండి? మన్నలేము. మనుషులతో ఉంటేనే మనుషులతోనే పగ ఉంటే వాళ్ళు మనల్ని నిద్రానిస్తారా? పూర్వ రోజుల్లో అయితే పోన్లే, ఆ రోజు దెబ్బలాడి ఊరుకునేవారు. ఇప్పుడు అలా కాదు. బ్రతుకునున్నంత కాలము ఫలానా ఆమె నన్ను ఇలా అన్నదని చెప్పేసి వెంటాడుతూనే, వేధిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా నిందిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా పాడు చేయాలని చూస్తూనే, సమయం దొరికినప్పుడల్లా మన మీద చెడ్డ ప్రచారం చేస్తూనే ఉంటున్నారు ప్రజలు. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఈ రోజున మనుషులలో కనబడుతూ ఉన్నాయి. అంత ప్రమాదకరముగా ఉన్నాయి. వాడు ఎలా దొరుకుతాడో వాడిని పాడు చేద్దాం, వాడు ఎలా దొరుకుతాడో వాడి కుటుంబాన్ని పాడు చేద్దాం, వాడు ఎలా దొరుకుతాడో వాడిని పాడు చేద్దామన్న కలహాన్నే రేపేస్తున్నారు. హల్లెలూయా. అంతేగాని అమ్మా ఇది తప్పు అని అంటున్నారా? లేదు. తప్పుని ఏం చేస్తున్నారంటే ప్రోత్సహిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఈ రోజున భూమి మీద మనకి కోకొల్లలుగా కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రేమ అయితే అన్నిటినీ కప్పును. అందుకనే సాధ్యమైనంత వరకు
దేవుని దగ్గరికి వచ్చిన మనలను దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అందరితో ఎలా ఉండాలి తెలుసా? సమాధానముగా ఉండాలి. సమాధానముగా ఉండాలి. సమాధానంతో ఉండాలి తప్ప నువ్వు ఎవరితోనూ కూడా కలహ పడకూడదు. కలహ పడకూడదు. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4, 5 వచనాలు మనం చదువుకుంటే, నేను నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపము చేసితినని చెప్పాను. దానితో మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. హల్లెలూయా. ఏం చేశాడంటే ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? నేను నిరపరాధిని మీ చేతికి అప్పగించాను. ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో జీవనం సాగించినప్పుడు తెలీదా ఆయన నిరపరాధని? అటువంటి నిరపరాధిని ఏం చేశాడు తెలుసా? వెండి నాణాలకి అప్పగించేశాడు, అమ్మేశాడు. అమ్మేసి యేసుప్రభు వారు చెప్పినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? ఏమి ఎరగని వానిగానే యేసయ్యతో ఉన్నాడు. కనుక మనం దేవుని దగ్గరికి వచ్చి అతిక్రమాలను దాచిపెడితే మనము ఆత్మలో వర్ధిల్లలేము. ఆత్మలో వర్ధిల్లన వాడు అన్ని విషయాలలోనూ కూడా వర్ధిల్లలేడు. వర్ధిల్లుతున్నామని అనుకుంటావు కానీ అది అంతంత మాత్రమే. హల్లెలూయా. కనుకోండి, చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక కొంగులో నా పాపమును కప్పుకుని ఎడలా పరమన ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అగుదును. హల్లెలూయా. చూసారా? ఆదాము గురించి ఇక్కడ యోబు గారు కూడా ప్రస్తావిస్తున్నారు. యోబు అంటే ఇక్కడ ఆదాము దాచుకున్నట్లుగా ఒకవేళ నా పాపమును నేను దాచుకుని ఉంటే పరమన ఉన్న దేవుని దృష్టికి నేను ఎవరిని అమ్మా? ఎవరని? సుజాత గారు ఎవరమ్మా? వేషధారి. నేను కుటుంబానికి భయపడి, పరిస్థితులకి భయపడి, ఆదాము తన దోషమును దాచిపెట్టుకున్నట్లుగా మహాసమాజమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరమన ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారి. హల్లెలూయా. వేషనైనా నేను క్షమిస్తానమే కానీ వేషధారణ నేను క్షమించను. అలాంటిది దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఎదుట మనము తడుముకోవలసింది ఏంటంటే, ప్రభువా, నేను గడిచిన సమయం అంతా నేను ఏమి అతిక్రమించానా అని చెప్పి
దేవుని దగ్గరికి వచ్చి నువ్వు తడుముకోవాలి. నీ హృదయాన్ని తడుముకోవాలి. నీ నోటిని ఒకసారి నువ్వు ఏం మాట్లాడావో ఒకసారి గ్రహించుకోవాలి. ఒకవేళ అతిక్రమమైన మాటలు నీ నోట వచ్చి ఉంటే వాటి విషయమై పశ్చాత్తాపపడితే ఆయన నిన్ను కనికరించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి ఇంకా నాకు కనికరం వద్దు, ఏమొద్దు, నాకేదో నా అవసరాలు తీరిపోతే చాలు అనుకుంటున్నావా? లేదండి. అవసరాలు తీరిపోవటం కంటే ముందు దేవుని చేత నువ్వు కనికరించబడిన వానిగా దాన్ని సంపాదించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడు నువ్వు ఎప్పుడైతే కనికరించబడ్డావో, ఎప్పుడైతే దేవుని ఎదుట నీ అతిక్రమాలను ఒప్పుకున్నావో, విడిచిపెట్టేసావో, ఏమండి వాటి విషయమే పశ్చాత్తాపడ్డావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే దేవుడు అధికముగా నీకు దయచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది సంఘం ఎదుట నిలవబడి సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. అయ్యో అందరూ ఏమనేసుకుంటారో, అందరూ హేళన చేస్తారేమో అని అనుకుంటారు. అందుకే యోబు అంటున్నాడు, ఒకవేళ సంఘానికి భయపడి, సమాజానికి భయపడి, మనుషులకు భయపడి, కుటుంబానికి భయపడి నీవు ఒకవేళ నీ అతిక్రమాలను ఒకవేళ దాచిపెట్టుకుంటే అది దేవుని దృష్టికి ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు వేషధారివి. ఓ వేషధారి, ఒకవేళ వేషనైనా నేను క్షమిస్తానేమో కానీ వేషధారణ నేను క్షమించడు. ఏమండి, దేవుడు క్షమించకుండా దేవుని చేతుల్లోంచి మనం తప్పించుకోగలమా? తప్పించుకోనే. ఇందాకే సాక్ష్యం చెప్పాను నేను. ఏమని? దేవుని చేతుల్లోంచి నేను తప్పించుకోగలిగానా? దేవుడు మరలా తీసుకొచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, పరిశుద్ధాత్ముడా నిన్ను నిర్లక్ష్యం పెట్టాను, నన్ను క్షమించయ్యా, నీ నడిపింపు లేక ప్రతి క్షణము నాకు ఎలాగుందో తెలుసా? నరకంలా ఉంది అని అన్నాడు. హల్లెలూయా. నిజం, ఇది నా అనుభవ సాక్షి. ఆయన నడిపింపు లేక ప్రతి క్షణము నరకంలా ఉంది. ప్రతి దినము నరక యాతనలాగా నడుస్తున్నాయి. ఎందుకు అంటే దేవుని ఆత్మ నడిపింపు లేక. అలాంటిది దేవునికి వేరేయుండి మనం ఏం చేస్తాం? దేవుని దగ్గర మన అతిక్రమాలు దాచిపెట్టి ఎలా వర్ధిల్లుతాం? ఏమంటే కుమారమ్మ గారు, వర్ధిల్లగలమా? అందుకే కదా మొక్క నాటిన వానిలోని ఏమీ లేదు, నీరు పోసిన వానిలోని ఏమీ లేదు, కానీ ఫలింపజేసేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. నువ్వు కష్టపడవచ్చు, నీకు పని దొరకవచ్చు, నువ్వు కష్టపడవచ్చు, నీ చేతికి డబ్బులు రావచ్చు. ఆ డబ్బులు వృధా కాకుండా, చిల్లి చంచులు వేసినట్టు పోకుండా దానిని నువ్వు అనుభవించినట్లుగా ఆశీర్వదించువాడు దేవుడే. హల్లెలూయా. లేకపోతే కొంతమంది కష్టపడతారు, ఎన్ని డబ్బులైనా వస్తాయి, కానీ ఆ డబ్బులు మరలా ఉదయానికో లేదా 2 రోజులకో అవి ఎట్టిపోతాయో తెలియదు. ఆ అప్పులకి వెళ్ళిపోతాయి, ఆ వడ్డీలకి వెళ్ళిపోతాయి, ఈ సమస్యలకు వెళ్ళిపోతాయి, ఈ హాస్పిటల్కి వెళ్ళిపోతాయి, మరలా జోబీ ఖాళీ, మరలా అప్పుకెళ్ళాలి. ఏం ప్రయోజనం?
అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుల వలె నువ్వు సింహం వలె నిలబడాలి. లోకానికి భయపడక, సమాజానికి భయపడక, మనుషులకు భయపడక, సమస్యలకు భయపడక నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీతిమంతుడివై, నీతిమంతురాలువై నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సింహంలాగా నువ్వు నిలబడ. ఆయన ఎవరు ఉన్నారు? మన యేసు ఎవరు? పదమ సింహమై రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏమిటంటే ప్రతి సత్యాన్ని మనకి మన ముందు పెడుతున్నారు. అందుకే చూడండి, ఆ కీర్తన 32వ కీర్తన భాగము 3, 4. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించాయి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఏమా, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. దావీదేమంటున్నాడండి ఇక్కడ? అయ్యా, నా పాప దోషమును బట్టి నీ చెయ్యి నా మీద ఎలా ఉంది? బరువుగా ఉంది, నేను భరించలేకపోతున్నాను. నా అతిక్రమాలను బట్టి నీవు నీ చెయ్యి నా మీద ఉంచగా అది నాకు భారముగా ఉంది. అందుకే నా అతిక్రమాలను నేనేం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, దాచుకోవట్లేదు ప్రభువా. అందుకే దేవుని దగ్గరికి వచ్చిన నీవెప్పుడు కూడా దేవుని కనికరమును పొందటానికి ఏం చేయాలో తెలుసా? నీ అతిక్రమాలను, అయా, నడినెత్తి నుంచి అరికాల వరకు నీలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమమును దేవుని ఎదుట ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధపడి రావాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు గుర్తు చేస్తున్నటువంటి ప్రతి అంశమును నువ్వేం చేయాలి తెలుసా? పశ్చాత్తాపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ అతిక్రమములు దాచుకోకుండా ఒప్పుకుంటావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, అందుకే అంటున్నాడు కదా, నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. దావీదు గారే సాక్షి చెప్తున్నాడు, అయ్యా, నేను ఒప్పుకున్నప్పుడు నా పాప దోషములన్నీ ఏం చేయబడ్డాయి తెలుసా? పరిహరించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పాప దోషములు ఎన్నడూను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. మనుషులైతే ఏం చేస్తారు? పదే దెప్పుతారు. దేవుడండి ఒకసారి క్షమించేసినటువంటి అతిక్రమాన్ని మరలా జ్ఞాపకానికి తెచ్చుకోడంట. ఎంత గొప్ప దేవుడో, ఎంత కనికరము కలిగిన వాడో. అలాంటి కనికరము కలిగిన దేవుని ఎదుట మనం అతిక్రమాలు ఎలా దాచుకుంటున్నావు? అతిక్రమాలను ఎలా మభ్యపెట్టి దేవుని ఎదుట నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? దేవుని ఎదుట ఇవన్నిటిని ఎలా కప్పుకుంటున్నావు? ఒకవేళ ఇవి కప్పుకోవటం వలన నీకేమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేవు. అవి ఏం చేస్తాయి తెలుసా? నిన్ను అభివృద్ధి చెందకుండా అవి ఏం చేస్తాయి తెలుసా? నిన్ను అణిచివేస్తూ ఉంటాయి. అవి నిన్ను పట్టుకుని లాగుతూ ఉంటాయి. నీకేం చేస్తాయి తెలుసా? దాని ఫలము నీ మీదకి వచ్చి నిన్ను ఆర్థికంగానో, శారీరకంగానో, లేకపోతే సమస్యల రూపంలోనో అవి నిన్ను వెంటాడి వేధిస్తూనే ఉంటాయి తప్ప, మనశ్శాంతి లేకుండా చేస్తాయే తప్ప నీకు నెమ్మదిని మట్టుకు తెచ్చి పెట్టవు. హల్లెలూయా.
అలాంటి నెమ్మదినివ్వనటువంటి అతిక్రమాలు దాచిపెట్టి ఏదో మనుషులు ఏదో అనుకుంటారని, ఎవరైనా హేళన చేస్తారేమో అని, లేకపోతే గర్వంతో కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నేనేంటి ఒప్పుకునేదని చెప్పి గర్వంతో దాన్ని దాచిపెడుతూ ఉంటారు. హల్లెలూయా. దాచిపెడితే ఎవరికి నష్టం? దేవుడు అంటున్నాడు, ఆదాము తన రొమ్మున దాచుకున్న పాపమును బట్టి ఏం చేయబడ్డాడు తెలుసా? ఏం చేయబడ్డాడు? దాచుకున్నవాడు దేవుని దృష్టికి ఎవరండి? వేషధారి. వేషధారి ఏం చేయబడ్డాడు? ఏదేను వనములో నుంచి బయటికి గెంటి వేయబడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ప్రియా దేవుని సంగమా, రేపు అన్న రోజున మనము దేవుని చేత గెంటి వేయబడే వారిగా కాక, వేషధారులు కాక, మనం ఎలా ఉండమంటున్నాడంటే యథార్థవంతులమై, నీతిమంతులమై, దేవుని ఎదుట సింహము వలె నిలబడేవాటానికి మనం ఏం చేయాలి తెలుసా? మన అతిక్రమాలను దాచుకోకూడదు. కనికరించి దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడండి, సరి చేసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? వర్ధిల్లుతారు. అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు, అన్ని విషయాల్లో దీవించబడతారు, కనికరించబడతారు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనం పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఏం చేస్తాడంట? సమస్త దుర్నీతి నుంచి దేవుడు మనలను విడిపించి పవిత్రులుగా చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన తప్ప. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్యా, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్యా, హల్లెలూయా. న్యాయాధిపతి యేసయ్యా, హల్లెలూయా. న్యాయాధిపతి యేసయ్యా, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే, హల్లెలూయా. ఒకవేళ నాలో పాపము లేదని అని అనుకుంటే మనం ఎవరమంటే అబద్ధికులు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే పాపము లేని వాడంటూ ఎవరూ లేరు. దేవుని దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు మనం తడిమి చూసుకుని మా అవిధేయతలను బట్టి నీతిమంతులుగా చేసినటువంటి దేవుని కనికరము చొప్పున మనం నీతిమంతులం అవుతున్నామే తప్ప ఆయన క్షమించబట్టి మనకి స్వతహాగా మనం ఎవరం కూడా నీతిమంతులము కానేరదు. అందుకనే ఆ నీతిని కాపాడుకోవటానికి, ఆ నీతిమంతులుగా ఉండటానికి దేవుని ఎదుటకు నువ్వు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అతిక్రమాలను దాచిపెట్టకుండా నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును, నీవు మాట్లాడిన ప్రతి దోషమును, నీవు నడిచినటువంటి ప్రతి నడతను దేవుని ఎదుట ఏం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. దేవా నేను చేశానని ఒప్పుకున్నప్పుడు
కనికరము కలిగిన దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆ? సమస్త దుర్నీతి నుంచి నిన్ను